రామ్ చరణ్ పెద్ది ఓటీటీ డీల్ గురించి ఇప్పుడు ఓ వార్త బయటకొచ్చింది. భారీ మొత్తంలో పెద్ది మూవీకి ఓటీటీ డీల్ కుదిరిందని సమాచారం. అయితే ఇప్పుడే మొత్తంగా చేతులు మారినట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు కొంత సెట్ చేసుకుని సినిమా రిజల్ట్ ఆ డే రేంజ్ ని బట్టి ఇంకా రేట్ పెరుగుతుందట. ఇలా ఇప్పుడు చేతులు మారిన డబ్బు కూడా పెద్ద మొత్తంలోనే ఉందని సమాచారం. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దివ్యేందు శర్మ, కన్నడ శివన్న, జగపతి బాబు వంటి వారు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాత్రిపూట షూటింగ్ చేస్తూ బుచ్చిబాబు, రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఓ సినిమాకు ఓటీటీ డీల్ ముగించుకోవడం ఎంత కష్టంగా ఉందో అందరికీ తెలిసిందే. ఓటీటీ సంస్థలు కూడా ఏ సినిమాని పడితే ఆ సినిమాని కొనేయడం లేదు. ఒకప్పట్లా కోట్లకు కోట్లు కుమ్మరించి హక్కులు దక్కించుకోవడం లేదు. చాలా పెద్ద చిత్రాలు, భారీ బడ్జెట్ సినిమాలకు కూడా ఇంకా ఓటీటీ డీల్స్ ముగియడం లేదు. అలాంటి టైంలో పెద్ది సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఇట్టే సెట్ అయిపోయిందట. పెద్ది మూవీ కోసం ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో నిర్మాత ఓ డీల్ సెట్ చేసుకున్నారట. ఈ మూవీకి 100 కోట్ల పైగానే డీల్ సెట్ అయిందట. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ బట్టి ఇంకా డీల్ పెరుగుతుందట. ఇప్పటికైతే నిర్మాతకు ఓటీటీ సంస్థ నుంచి భారీగానే ముట్టిందని తెలుస్తుంది. అసలు ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ చేసుకోవడమే కష్టంగా ఉంటే పెద్ది టీం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా భారీ రేటుకు సెట్ చేసుకుంది. పైగా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇంకా డీల్ పెంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పెద్ది ఫస్ట్ షాట్ తోనే ఈ రేంజ్ క్రేజ్ ను దక్కింది. ఒక్క షాట్ తోనే ట్రేడ్ వర్గాల్లో పెద్ది మీద అంచనాలు పెరిగాయి. బుచ్చిబాబు మేకింగ్, రామ్ చరణ్ యాక్టింగ్, రెహమాన్ బీజియం ఇలా అన్ని కూడా అందులో కనిపించాయి. రంగస్థలం తర్వాత మళ్ళీ అంత రా అండ్ రస్టిక్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తుండడంతో పెద్దిపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఇక ఫస్ట్ షాట్ కు పాజిటివ్ వైబ్ మరింతగా పెరిగింది. ఈ మూవీని వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.